మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రైతులకు సంఘీభావం తెలిపారు. యూరియా ఇయ్యాలని ప్రభుత్వాన్ని వెంటనే మండి వైఖరి రైతులపై ప్రభుత్వం మండి వైఖరి రైతులపై ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి రైతులకు యూరియా ఉందని ప్రభుత్వం వెంటనే మీడియా ముందు చెప్పండి సార్, మీకు మాకు టోకెన్ ఇస్తారా? టోకెన్ టోకెన్ గత 15 రోజుల నుంచి యూరియా కోసం రైతులు రోడ్లెక్కి అలాగే లైన్లో చెప్పులు పెట్టి వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టేసి ఈ వర్షంలో కూడా యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్న విషయం మనం అందరం చూస్తున్నాం. కానీ జుండపోతు మీద వర్షం పడ్డట్టు కాంగ్రెస్ పార్టీకి సోయి లేకుండా ప్రవర్తిస్తుంది. అన్నమో రామచంద్ర అని చెప్పేసి రైతులు యూరియా బస్తాలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. 4-5 రోజుల నుంచి వర్షాలు ఉన్నా కూడా పాపం వరుసలో కూర్చొని యూరియా కావాలని చెప్పేసి యూరియా ఇవ్వండి అని చెప్పేసి అధికారులకు మన ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. రైతులకు రైతు బీమా, రైతు బంధు, అలాగే సకాలంలో ఏరియాలు ఇస్తాం, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మీరు నానా మాటలు చెప్పడం జరిగింది. ఎన్నో అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి గద్దె ఎక్కిన తర్వాత ఒక వర్గానికి కూడా మీరు సంతోషంగా ఉంచడం లేదు. కానీ మొన్న యూనివర్సిటీలో పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మా దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉంది, 1,00,000 రూపాయల బడ్జెట్ ఉంది, 3 లక్షల బడ్జెట్ చేశాము, 10 లక్షలు 10 కోట్లు అడగడం ఏంది, 1000 కోట్లు అడగండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మా ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతుల గురించి ముందుగానే ఆలోచించి ప్రతి మండలానికి యూరియా బస్తాలే కాదు, ఏ బస్తాలు కావాలి, ఏ మందు కావాలన్నది ముందే పెట్టేవాళ్ళు. రైతులకు ముందే రైతు బంధు, రైతు బీమా ఇచ్చేవాళ్ళు. కానీ మీరు సోయి లేకుండా మాట్లాడి ఇవాళ అన్నం పెట్టే రైతుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మీకు చాలా కష్టకాలాలు వస్తాయి వచ్చే రోజులలో. మీరు స్థానిక ఎలక్షన్స్ పెట్టారు కదా, చూద్దాం మీ సత్తా ఏందో, మా సత్తా ఏందో, మా రైతుల సత్తా ఏందో మేము చూపెడతాం. మీరు 28, 26 నుంచి 31 వరకు పెట్టారు స్థానిక ఎలక్షన్స్, మా సత్తా ఏందో అప్పుడు చూపెడదాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ
సీఎం కానీ మినిస్టర్లకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా యూరియా బస్తాలు రైతులకు వెంటనే పంపిణీ చేయండి, లేకుంటే రాబోయే రోజులలో మా సత్యేందో చూపెడతామని చెప్పేసి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, మా కేసీఆర్ గారు ముందుగానే ప్రైమ్ మినిస్టర్ తోటి మాట్లాడి ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఏదైతే యూరియా బస్తాలు కానీ అన్ని బస్తాలు అన్ని మందులు సేకరించేవాళ్ళు, మరి ఇవాళ ట్రైన్లు లేవా, ప్రైమ్ మినిస్టర్ గారు లేరా, మీరు లేరా అని చెప్పేసి నేను బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కై ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సొయ్యి తెచ్చుకొని వెంటనే అన్ని విధాల ఏదైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారో 6 హామీలు కానీ గ్యారంటీలు కానీ 422 హామీలు కానీ నెరవేర్చాలని. మా నియోజకవర్గంలో పెద్ద పెద్ద చెరువులు తెగిపోయినాయి. ఇక అయోధ్య చెరువు కానీ, ఆలేరుగా పెద్ద చెరువు కానీ, ఇవాళ రాజుల కొత్తపల్లి కానీ, ఇలా ఎన్నో పెద్ద పెద్ద చెరువులు తెగిపోయినాయి. ఇవాళ పంట ఇంత మట్టి కూడా పోయలేదు, ఒక తట్టేడు మట్టి కూడా పోయలేదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నా పేరు రజిత, శనిగపురం మాది. చిన్న పాప ఉంది సార్. పాపని ఎత్తుకొని వారం నుంచి ఇక్కడ తిరుగుతున్నా. వారం నుంచి తిరిగితే నాకు ఒక బస్తా కూడా ఇవ్వట్లేదు సార్. మాది ఒకటే 10 గుంటలు. 10 గుంటల నుంచి వారం నుంచి తిరుగుతున్నా సార్. పాపని ఎత్తుకొని పోవాలంటే లైన్లో నాకు నిలబడే చేద కావట్లేదు. మరి మేమేం చేయాలి? మాకు ఒక బస్తా ఊరియా కోసం వారకాడ నుంచి తిరిగితే ఈ జనంలా చిన్న పాపని ఎత్తుకొని ఊరియా బస్తా ఎట్లా ఎత్తుకోవాలి? మరి ఈ పాపని ఎట్లా ఎత్తుకోవాలి? మాకు కొంచెం కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. మరి మేము ఏం చేయాలి? మరి వారం కాడ నుంచి మా కూలీ తెప్పలని వదిలేసి అన్నం కూడా తినకుండా పొద్దున 6ంటికి వచ్చిన మనిషికి రోజు ఇట్లే సార్. మాకు అసలే ఇవ్వట్లేదు, ఒక్క బస్తా ఊరియా కూడా ఇవ్వట్లేదు మాకు. మరి ఏం చేయాలి? మరి ఓట్లప్పుడేమో బాగా ఎగబడి వస్తారు, ఇప్పుడు రావట్లే. మరి ఎడిపోయారు ఈ జనాలు, ఈ సర్పంచ్లు ఎడిపోయారు, ఎమ్మెల్యే ఎంపీలు ఎడిపోయారు. ఆ రోజులేమో ఊరియా కావాలని అడిగితే మాకు మంచిగా సౌకర్యం చేస్తాం అన్నారు. ఈ పాపను ఎత్తుకొని ఎప్పుడైనా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మేము వచ్చినా మా ఊరియా బస్తా కోసం ఈ రోడ్లు ఏమిటి తిరిగినామా? మేము నీళ్లు తాగకుండా ఇక్కడ మేము వారం కాడ నుంచి ఇక్కడనే తిరుగుతున్నాం. మరి ఏం చేయాలి? ఎడిపోయారు ఈ సర్పంచ్లు, ఎడిపోయారు ఎమ్మెల్యేలు, ఎడిపోయారు సార్. మరి